40 ఏండ్ల సంది ఒక లెక్క, గిప్పటి సంది ఒక లెక్క. గప్పుడంటే చెయ్యి పార్టీలున్నా గిప్పుడు చెయ్యి పార్టీకి రాజీనామా చేసిన. గప్పుడు చెయ్యి పార్టీ ఒక లెక్క ఉన్నది, గిప్పుడు చెయ్యి పార్టీ ఒక లెక్క ఉన్నది. సీఎం రేవంత్ సారు సీఎం అయినాక పార్టీనంతా ఆగం చేస్తున్నాడు అని చెప్పి జీవన్ రెడ్డి సారు గీయాల చెయ్యి పార్టీకి రాజీనామా చేసి గీ లెక్క నడుచుకున్నాడు అందరినీ. ముఖ్యమంత్రి గారు ఏదైతుంది ఈ పార్టీ నాది, ముఖ్యమంత్రి గారు ఏంటి ఈ పార్టీ నాది, నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావు ఆయన నువ్వు? ఎంతమంది తొక్కుతావు నువ్వు? ఇవ్వాలే చెప్తున్నా నేను, నీ తొక్కుడు కాదు. మన జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో నినదించి నాడు అడ్డుపడ్డనాడు ఏదైతుందో అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకోదు ఆపలేదు చెప్పట్టు నేను. విన్నారు కదా, సీఎం రేవంత్ రెడ్డి సార్కు సీదా సూటి పెట్టిండు. సీఎం రేవంత్ సారే నాకు గింత అన్యాయం చేసిండు, అందుకే నేను మొత్తం మీద అయితే పార్టీని ఇడిచిపెట్టి బయటకు వచ్చినా అని చెప్పబట్టే అటెన్కా సీఎం సోపతి లీడర్లను కూడా గిట్లా అరుచుకున్నాడు. నాకు అర్హత లేకనా? అడే పోచాల శ్రీనివాసుడు బతకచ్చినోడు ఆడికి ప్రభుత్వ తలగాదారు ఆడేవాడే. అదే పోచా ఈ 20 మాసాలలో ఆవిడ ప్రభుత్వ సలహాదారు నియామకం అయిన తర్వాత ఆవిడ ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలు ఏంటి చెప్పవే? నువ్వు వ్యవసాయ రంగాలు ఏం సలహాలు ఇచ్చినవే నువ్వు? అంటే ఏంటి, నీ అడుగులకు ఎవడు మడుగలు ఒత్తుతాడో వాడికి పదవులు. విన్నారు కదా, రాజీనామా చేసిన రోజే గీ లెక్కలు అరుచుకున్నాడటే రేపు ఇంకెంతగానో మరుచుకుంటాడు. ఇక మెల్లగా పల్లబాట పట్టినాక ఏ పార్టీలో షేరిక్ అవుతాడో చెప్తాడంట.